హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే యువర్స్ దెమ్ మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చూడబోతున్నాను. నేను కార్డ్స్ని కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 times తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్ లేకపోతే మీ పార్ట్నర్స్ని ఊహించుకొని 3 times అనేది చూడండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు చూపించండి. అమ్మ దుర్గమ్మ తల్లి క్లియర్గా క్లారిటీగా చూపించండి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఈరోజు ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గమ్మ తల్లి. ఇక్కడ నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను. వీళ్ళు ఏంటంటే నా లైఫ్లోకి మళ్ళీ వచ్చి సంతోషంగా ఉన్న లైఫ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి నన్ను హోప్స్ పెట్టుకునేలాగా చేస్తున్నారు ఈ పర్సన్. అసలు ఏంటి, నా లైఫ్లో నేను సంతోషంగా ఉన్నాను కదా, మళ్ళీ రావటం ఎందుకు, అసలు వీళ్ళు రిలేషన్షిప్ నిలబెట్టుకుంటారా లేదా అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ మీ పర్సన్ చూస్తే ఇక్కడ నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను, నేను కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలి, ఈ రిలేషన్షిప్ పట్ల నేను ఎలాంటి గ్రోత్ తీసుకురాలేనేమో అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, మీరు కావాలి అని అనిపిస్తుంది, వీళ్ళకి ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అని అనిపిస్తుంది. కానీ వెంటనే మళ్ళీ సడన్గా ఒక తెలియని ఒక రకమైన ఫీలింగ్ అనమాట. అసలు నేను నిలబెట్టుకుంటానా లేదా, నిలబెట్టుకోగలుగుతానా లేదా అన్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు రెజినేట్ అవుతాయి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అంతవరకే రెజినేట్ అవుతాయి. అంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ 100% ఫీలింగ్స్ రెజినేట్ అవుతాయి, ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా 100% రెజినేట్ అవుతాయి అన్నమాట. అలా తీసుకోండి. 50% అయితే 50%, ఇక్కడ 50%, 60% అయితే 60%, 70% అయితే 70%, 80% అయితే 80%, అలా తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తే మీ లైఫ్లో నా లైఫ్లో నేను గతంలో సంతోషంగా ఉన్నాను, మళ్ళీ వీళ్ళు రిలేషన్షిప్లోకి రావటం ఎందుకు, నిలబెట్టుకోవాలి అని నా లైఫ్లోకి రావటం ఎందుకు, నిలబెట్టుకుంటాను అన్నట్లుగా బిహేవ్ చేయడం ఎందుకు, నేను ఎలాగో ఈ రిలేషన్షిప్ పట్ల నేను గతంలో ఫేస్ చేసి ఇక నా వల్ల కాదు అని అన్నట్లుగా నేను ఏదైతే ఆ బాధ నుంచి బయటకు వచ్చే టైంలో, సంతోషంగా ఉండే టైంలో మళ్ళీ ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు, ఏంటి ఇది అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అన్నమాట. కానీ వీళ్ళు ఏదన్నా మీకు మనీ ఇవ్వాల్సి ఉంటే, అంటే చిన్న లావాదేవీలు కానీ ఏమన్నా ఉంటే వాటి గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. అవి ఇస్తారా ఇవ్వరా అది కూడా మీ మనసులో ఉంది. అవి అంటే ఒక 5,000, 10,000 అలాంటి వయసుగా కూడా మీరు ఆలోచిస్తున్నారు. కొంచెం మరీ అంత పెద్ద అమౌంట్ కాదు, మరీ అంత కొంచెం చిన్న అమౌంట్ కాదనమాట. అలా ఇస్తారా లేదా అన్నట్లుగా కూడా మీరు ఆలోచిస్తున్నారన్నమాట. అది కాక ఈ రిలేషన్షిప్ గతంలో మనీ తక్కువగా ఉందనే వయసుగా కూడా ఈ రిలేషన్షిప్ని వీళ్ళు గతంలో ఎండ్ చేసేసారు అన్నట్లుగా మీకు అనిపిస్తుంది. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. గతంలో నేను ఎంత బాధని ఫేస్ చేశానో, ఎంత అయితే పెయిన్ అనుభవించానో, ఇప్పుడు నేను ప్రెజెంట్ అలా నేను లేను. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. నేను సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది. కానీ చేంజెస్ అనేది నాలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది నాలో కూడా జరుగుతుంది, అండ్ చేంజెస్ కూడా నాలో వస్తున్నాయి అన్నట్లుగా మీకు అనిపిస్తుంది అన్నమాట. చెప్పిన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీలో కూడా. గతంలో ఏదైతే వీళ్ళు మేనిఫెస్ట్ చేశారో, ఇప్పుడు మీరు ఏదైనా టారో రీడింగ్స్ ద్వారా, టారో రీడర్స్ ద్వారా మీరు మీ పర్సన్ ద్వారా మీరు మీ పర్సన్కి మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నట్టుగా నాకు కనిపిస్తుంది. మీలో చేంజెస్ వచ్చాయి.
మీరు ఒక రకమైన చేంజెస్ వచ్చాయి. అంటే ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా నాకు అవసరం లేదు, ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. కానీ ఎక్కడో కొద్దిగా గొప్ప ఈ పర్సన్ అయితే ఏదైతే ప్రేమ ఉందో అది మీకు ఒక్కొక్కసారి తట్టుకోలేని బాధని ఇస్తుంది అనమాట. ఈ పర్సన్ నాకు కావాలి అని అనిపించడం వల్ల మీరు ఏంటంటే ఒకవేళ ఇలా అయినా ట్రై చేస్తే ఏమన్నా ఈ పర్సన్ మారతారేమో అన్నట్లుగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది, మేనిఫెస్టేషన్ అనేది మీరు చేస్తున్నారనమాట. ఓకేనా? ఒక రకమైన మేనిఫెస్టేషన్ అనేది మీరు చేయడం మూలాన వీళ్ళకి ఏంటంటే మీకేంటంటే కొద్ది గొప్ప ప్రేమ ఉండటం మూలాన మేనిఫెస్టేషన్ అనేది మీరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టేషన్ అనేది రోజులు గంటలు అలా అవ్వదు, టైం పడుతుంది. కాబట్టి మీకు మీలో కూడా చేంజెస్ వచ్చాయన్నమాట. అందుకని ఈ రిలేషన్షిప్ నాకు కావాలి అని అనిపిస్తుంది. ఏం చేయాలి, ఏమీ అర్థం కావట్లేదు. నేను మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నాను, కానీ ఈ రిలేషన్షిప్ పట్ల గ్రోత్ అనేది రావట్లేదు. వీళ్ళు ముందుకు అనేది రావట్లేదు అనమాట. అంటే మీ వయసుగా ఒక స్టెప్ తీసుకుందాము అన్న వయసుగా మాత్రం వీళ్ళు ఎంతసేపటికి రావట్లేదు అన్నమాట. సైలెంట్ ట్రీట్మెంటే ఇస్తున్నారు ఎంతసేపటికి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉన్నట్టుగా, వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా ఉన్నట్టుగానే మాత్రమే మీకు కనిపిస్తుంది. దానికి మీకు అసలు వీళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది అన్నమాట. కొన్ని నేను ఒక స్టెప్ తీసుకొని ఈ రిలేషన్షిప్ పట్ల నిలబెట్టుకుందామని ఆలోచిస్తున్నారు మీరు కూడా. అదే చెప్పాను కదా, అందుకని మీరేంటంటే మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారనమాట. వాళ్ళు ఎలాగో స్టెప్ తీసుకోవట్లేదు, నేనన్నా ఒక స్టెప్ తీసుకుందాము. ఉండబట్టలేక మీకు కూడా వాళ్ళు పదే గుర్తుకు రావటం, మీది సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవ్వటం, దాని మూలాన ఏంటంటే మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అని మీకు అనిపిస్తుంది అనమాట. దానివల్ల మీకు ఈ రిలేషన్షిప్ కావాలి, ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది. ఒక ఛాన్స్ తీసుకోవాలి అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది అనమాట. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి. ఏదైతే అది అయింది. ఈ పర్సన్ వచ్చినా రాకపోయినా సరే నేను ఒక అడుగు ముందుకు వేసి ఈ రిలేషన్షిప్ పట్ల ధైర్యం చేయాలి అని అనిపిస్తుంది మీకు కూడా. ఓకేనా? కానీ అట్ ప్రెజెంట్ నేనేమి చేయలేను, నేను సైలెంట్గా ఉంటాను. ఓకేనా? నేను సైలెంట్గా ఉంటాను. నేను ఒకవేళ వచ్చిన కొంతమందికి మాత్రం ఈ రిలేషన్షిప్ కావాలి అని అనిపించినా సరే ఈ రిలేషన్షిప్ నేనైతే వాళ్ళు వచ్చినా మళ్ళీ మోసమే చేస్తారు. ఇక్కడ మోసం కాడొచ్చి వీళ్ళు మళ్ళీ మోసం చేస్తారు. గతంలో ఏదైతే మోసం చేశారో ఇప్పుడు అలాగే మళ్ళీ మోసం చేస్తారు. నేను నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేసినా సరే వీళ్ళు మళ్ళీ మోసం చేస్తారు. అందుకని మీరు ఏ స్టెప్ తీసుకోవాలి అనే వయసులో మీకు అనిపించట్లేదు. మీ మనసులో స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ మీరేంటంటే ఏ స్టెప్ తీసుకోండి. నేను ముందుగా అడుగు వేస్తే మాత్రం వీళ్ళు మళ్ళీ మోసం చేస్తారు. నా వయసుగా స్టెప్ తీసుకోకూడదు నాకు అనిపిస్తుంది, స్టెప్ తీసుకోవాలని. కానీ వాళ్ళ వయసుగానే రావాలి. నా వయసుగా వెళ్తే మళ్ళీ మోసం చేస్తారు. అందుకని నేను ఏ స్టెప్ తీసుకోను. నా లైఫ్లో నేను ఉన్నట్టుగా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం. నా సెల్లో నేను ఉంటాను. వాళ్ళు వచ్చినా రాకపోయినా ఒకటే అన్నట్లుగా మళ్ళీ అనిపిస్తుంది అనమాట. మీకేమీ అర్థం కావట్లేదు. ఓకేనా? వీళ్ళు వచ్చినా ఓకే, రాకపోయినా ఓకే, నా లిమిట్స్లో నేను ఉంటాను. నేనైతే ఏ స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తున్నా సరే ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు. వాళ్ళు మళ్ళీ మోసం చేస్తారేమో. నేనే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాను. గతం నుంచి ఇప్పటి వరకు నేనే ఎక్కువ ప్రేమ చూపించాను. గతం నుంచి ఇప్పటి వరకు చాలా కేరింగ్ చూపించాను. చాలా ఇబ్బంది పడ్డాను, చాలా ఫేస్ చేశాను, చాలా బాధను అనిపించాను, చాలా పెయిన్ అనుభవించాను. అది ఇప్పుడు నేను మళ్ళీ ఎట్ ప్రజెంట్ మళ్ళీ అనుభవించలేను. నాకు తీసుకోవాలని అనిపిస్తుంది. నాకు ఈ పర్సన్ అంటే ఇష్టం ఉంది, కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేను. నేను ధైర్యం చేయలేకపోతున్నాను ఈ రిలేషన్ పట్ల. మళ్ళీ వీళ్ళు మోసమే చేస్తారు. గతంలో నా మూలానే, నా వల్లే ఈ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది. నేను ఇచ్చిన ప్రేమ, కేరింగ్ కానివ్వండి, అదేదైతే ఎక్కువ ఇచ్చేసానో దానివల్ల ఈ పర్సన్ ఇలా తయారయ్యారు. ఇప్పుడు నేను అలా ఇచ్చానంటే ఇంకా ఎక్కువగా మళ్ళీ మోసపోవాల్సి వస్తుంది అన్న వైజ్గా మీకు అనిపిస్తుంది. ఓకేనా? మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఏంటంటే
నిలబెట్టుకుందామా వద్దా ఈ రిలేషన్షిప్ నాకు కావాలని నేను అనిపిస్తోంది, కానీ నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను. నాకు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. దేవుడి మీద భారం వేసి దేవుడి మీద భారం వేసేస్తున్నారనమాట. నేను ఏ స్టెప్ తీసుకోలేను, దేవుడి మీద భారం వేస్తున్నాను. నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేను. భగవంతుడి నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది. ఓకేనా, భగవంతుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నాను. భగవంతుడి మీద భారం వేసి సైలెంట్గా ఉంటున్నారన్నమాట మీ పర్సన్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? వీళ్ళు స్టక్ అయిపోయారనమాట. ఈ రిలేషన్షిప్ కావాలి అని ఒకవైపు ఏమో ఎండ్ చేసేద్దామా, మీరు చూస్తే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు, ఎండ్ చేసేద్దామా అని ఒకవైపు ఆలోచిస్తున్నారు. స్టక్ అయిపోయారనమాట మీ పర్సన్ అనేది. ఓకేనా, నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగినా సరే నాకు మీ వైపు రావాలి అని అనిపించినా సరే, థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు. ఫ్యామిలీ అంటే మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, లవర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరైనా చూడవచ్చు. సపరేట్గా మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్, ఇద్దరు మ్యారేజ్ కాని వాళ్ళు కానివ్వండి. ఇద్దరు మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే సపరేట్గా, అంటే ఇద్దరు మ్యారేజ్ కాని వాళ్ళు లవర్స్, ఇంకోవైపు థర్డ్ పర్సన్ వచ్చినట్టుగా వాళ్ళ లైఫ్లో. అలా మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి. నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరుగుతుంది. అట్ ప్రెజెంట్ చాలా జరుగుతుంది. ఇంకా పూర్తి కాలేదనమాట ట్రాన్స్ఫర్మేషన్ అనేది. వీళ్ళలో మార్పు వచ్చింది, కానీ స్టక్ అయిపోయాను. నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి రిలేషన్షిప్? మీరు చూస్తే మీ లైఫ్లో బిందాస్గా కనిపిస్తున్నారు వాళ్ళకి. ఓకేనా, అంటే నో కాంటాక్ట్ కానీ లెస్ కాంటాక్ట్ కానివ్వండి. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు కనిపించినప్పుడు వీళ్ళకి ఏంటంటే మీ లైఫ్లో మీరు ఉన్నట్టుగా, వాళ్ళని పట్టించుకోనట్లుగా, మీరు సంతోషంగా ఉన్నట్టుగా, ఈ రిలేషన్షిప్ అక్కర్లేదు అన్నట్టుగా వీళ్ళకి కనిపిస్తుంది. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి. లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా గొప్ప మీరు బాధపడుతున్నారు అన్న వైజ్గా వీళ్ళకి తెలుసు అనమాట. మనసులో బాధపడుతున్నారు, బయటికి మాత్రం మొండిగా ఉన్నట్టుగా, బిందాస్గా ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు మాత్రం లోపల మనసులో చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. గతంలో నేను ఇచ్చిన బాధ కాకుండా ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకుంటానా లేదా అన్నట్లుగా బాధపడుతున్నారు అన్న వయసుగా కూడా వీళ్ళకి తెలుసు అన్నమాట. గతంలో ఏదైతే ఈ రిలేషన్షిప్ పట్ల, అంటే ఏజ్ గ్యాప్ కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, కలర్ వైజ్గా కానివ్వండి, మ్యారేజ్ అని కానివ్వండి, మనీ వైజ్గా కానివ్వండి, ఏదైతే రిలేషన్షిప్ ఎండ్ చేసేసానో గతంలో అది మీకు తెలుసు. అవన్నీ ఉన్నాయి గతంలో, మీకు తెలుసు. అవి ఉన్నా సరే మీరు కావాలి అనుకున్నారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ నాకు అంత పెద్దగా కనిపించట్లేదు. మీరంటే ఇష్టము, ఫ్యాషన్, ఇంకా వేరే వైజ్గా కూడా వీళ్ళకి అనిపిస్తుంది అనమాట. మీరంటే ఇష్టం ఉంది అని అనిపిస్తుంది వీళ్ళకి, కానీ మనసులో అలజడి అనమాట. ఒక రకమైన అలజడి కనిపిస్తుంది వీళ్ళలో. తెలియని ఒక రకమైన అలజడి. నిలబెట్టుకుంటానా లేదా, నిలబడుతుందా లేదా. గతంలో నేను ఏదైతే బాధని, పెయిన్ అనుభవించారో, ఇక్కడ ఒక సేమ్ వచ్చి చెప్పాను కదా, బాధని అనుభవించారో ఇప్పుడు అలాగే బాధని అనుభవిస్తున్నారు. లోపల బాధపడుతున్నారు, లోపల చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. ఇప్పటికీ కూడా బాధను అనుభవిస్తున్నారు. అంటే లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అసలు నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే అస్సలు తెలియలేదు. మీరు బిందాస్గా మీ లైఫ్లో మీరు ఉంటున్నట్టు, మీరు నాకు అవసరం లేదు అన్నట్టుగా, మీరు వచ్చినా రాకపోయినా ఒకటే అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తున్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, మీ పర్సన్కి అనేది. ఓకేనా, లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీరు చాలా బాధపడుతున్నారు. గతంలో బాధ ఫేస్ చేశారు, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ కూడా బాధ ఫేస్ చేశారు. షూర్ బాధ ఫేస్ చేశారు. గతంలో చాలా బాధను ఫేస్ చేశారు అని అనిపిస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఎండ్ అయిపోయిన రిలేషన్స్ రీబోత్ చెయ్యాలి అని అనిపిస్తుంది. రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. చెప్పానా, రెండు అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది కానివ్వండి, వెంటనే సడన్గా మళ్ళీ ఈ ఆలోచన మీ ముందు పెడితే, ఈ ఆలోచన అనేది అమలు పరిస్తే ఎలా ఉంటుందో తెలియదు, సిచ్యువేషన్ ఎలా అవుతుందో తెలియదు, నిలబడుతుందా లేదా అన్న వయసుగా వీళ్ళకి ఆలోచన అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇంకో 2 కార్డ్స్ తీస్తాను, ఎందుకంటే ఎక్కువ వీళ్ళ గురించి వచ్చి
ఓకే. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చూసారా? ఎంత పెయిన్ అనుభవిస్తున్నారో చూడండి. హార్ట్ బ్రేక్ ఎంత తిరగబడి వచ్చింది. ఎప్పుడు మామూలుగా వస్తుంది. హార్ట్ బ్రేక్ ఎంత ఇవాళ సిచ్యువేషన్ ఎంత బ్యాడ్‌గా ఉందని మీరే చూడండి. చాలా బాధపడుతున్నారు. చాలా పెయిన్ అనుభవిస్తున్నారనమాట. ఓకేనా? సంతోషంగా ఉండాలి. మీతో సంతోషంగా ఉండాలి. మ్యారేజ్ చేసుకోవాలి. సంతోషంగా ఉండాలి. మ్యారేజ్ కాని వాళ్ళకేంటంటే మ్యారేజ్ చేసుకోవాలి. సంతోషంగా ఉండాలి మీతోటి అని అనిపిస్తుంది. ఓకేనా? మీరు గతంలో చాలా బాగా చూసుకున్నారు. చాలా బాగా ప్రవర్తించారు. చాలా ప్రేమనిచ్చారు. చాలా కేరింగ్ చూసుకున్నారు. ఒక అమ్మలాగా, ఒక వ్యక్తిలాగా నన్ను చూసుకున్నారు. చాలా కేరింగ్‌గా చూసుకున్నారు. అలా చేయకు, ఇలా చేయకు, అలా ప్రవర్తించకు, ఇలా ప్రవర్తించకు అన్నట్లుగా మీరు గతంలో చూసుకున్నారు. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు అన్నట్లుగా నేను లైఫ్‌ని ఎండ్ చేసేసి, మీతో రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసి గతంలో వద్దు అనుకోని రిలేషన్‌షిప్ పట్ల వెళ్ళిపోయాను. ఓకేనా? థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చండి, లేకపోతే మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు. ఓకేనా? థర్డ్ పర్సన్ మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం ఫ్యామిలీ వైజ్‌గా తీసుకోండి. కొత్త ఆలోచన పెట్టుకొని మళ్ళీ మైండ్ అనేది అలజడి చేసేసుకోకండి. ఓకేనా? 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నాను. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఓకేనా? నేను మొండిగానే ఉంటున్నాను. నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం అన్నట్లుగా నేను నా లైఫ్లో నేను మొండిగా ఉండటానికే ప్రయత్నం చేస్తున్నాను. అట్ ప్రెజెంట్ మీకు కూడా అలాగే కనిపిస్తున్నారనమాట ఈ పర్సన్. ఓకేనా? ఇలా ఉందండి. ఇక్కడైతే చాలా పెయిన్ అనుభవిస్తున్నారండి వీళ్ళు. ఇక్కడైతే నాకు తెలిసినంత వరకు ఈ వీక్ ఎండ్ లోపల కొంతమంది మీరు లైఫ్లో ఏదైతే కోల్పోయారో వాళ్ళు మిమ్మల్ని వదిలేశాక ఏదైతే కోల్పోయారో ఆ బాధని కూడా షేర్ చేసుకునే అవకాశం నాకు కనిపిస్తోంది. చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు. చాలా బాధను అనుభవిస్తున్నారు. వాళ్ళు ఫోన్లో కానివ్వండి, డైరెక్ట్గా కానివ్వండి, ఆ బాధని మీతో షేర్ చేసుకోవటానికి ప్రయత్నించేలాగా కనిపిస్తున్నారు. మీకు చెప్పేలాగా కనిపిస్తున్నారు. ఓకేనా? ఒకవేళ ఆల్రెడీ చెప్పిన వాళ్ళు అయితే మాత్రం నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ పర్సన్ తెలియచేసిన వాళ్ళు అయితే మాత్రం ఆల్రెడీ కాల్స్ వచ్చి మాట్లాడి ఇలా పెయిన్ అనుభవిస్తున్నాను, నువ్వు నాకు కావాలి, నేను లేకపోతే ఉండలేను అన్నట్లుగా మీ పర్సన్ ఏమన్నా చెప్పినట్లుగా బాధపడుతున్నట్లుగా ఉన్నవాళ్ళు మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఈ మంత్ ఎండ్లోకి మాత్రం కొంతమందికి మాత్రం మళ్ళీ ఆన్ చేసి ఈ రిలేషన్షిప్ నాకు కావాలి, నేను ఉండలేకపోతున్నాను షేర్ చేసుకుంటారనమాట. మీతో చాలా ఆ పెయిన్ని, ఆ బాధని నేను ఎండ్ చేసేసిన తర్వాత నేను చాలా బాధను ఫేస్ చేశాను. మిమ్మల్ని కోల్పోయినప్పుడు పడిన బాధని కూడా మీతో షేర్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అట్ ప్రెజెంట్ అలా కనిపిస్తుంది. ఇలా ఉందండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కరెక్ట్గా నేను చెప్పినట్టుగా మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కరెక్ట్గా రెసినేట్ అయితే మాత్రం నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ అంటే వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజ్ వరకే పనిచేస్తుంది. మామూలు కాల్స్ అయితే రావు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ పెడితే ఇక్కడ 500 రూపీస్కి 4 క్వశ్చన్స్కి 500 రూపీస్. ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే మళ్ళీ 500 పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ పర్సన్ ఉన్నవాళ్ళు అయితే మాత్రం థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా మనీ ఎక్కువ పే చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది, మనీ పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీ కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాట్సాప్కి పర్సనల్ రీడింగ్స్ కోసం వస్తున్నారు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఒక క్వశ్చన్కి 100 రూపీస్ తీసుకోండి, 2 క్వశ్చన్స్కి 200 తీసుకోండి, అలా అడగండి. లైవ్లో పెట్టినప్పుడు అడగండి ప్లీజ్. మీకు ఎన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తున్నారు. మనీ లేనప్పుడు అడగండి. లైవ్లోకి వచ్చి ఒక క్వశ్చన్కి 100 రూపీస్ అడగండి, 100 రూపీస్కి తీసుకోండి. ఓకేనా? లైవ్లో కూడా చేసుకోలేము అన్నవాళ్ళు మాత్రం అలా పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నప్పుడు మీరు అడగండి క్వశ్చన్, పర్వాలేదు. అలా కాకుండా పర్సనల్ రీడింగ్స్లోకి వచ్చి రేపొద్దున చెప్తాము, ఎల్లుండి కాల్ చేస్తాం, ఏంటంటే అది నాకు ఇంకా రీడింగ్స్ ఉండవా? నాకు అర్థం కాదు. ఎన్నిసార్లు చెప్పినా అదే రిపీట్ చేయాలా? ఓకే, లీవ్ ఇట్. ఇలా ఉందండి.
మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ నైట్ అందరికీ.